మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వెల్లి చక్రధర్. ముందుగా మనం చూద్దామండి, ఈ న్యూ ఇయర్ రోజున చాలామంది ఒక రెజల్యూషన్ తీసుకుందాం అనుకుంటారు, కొత్తగా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. సో న్యూ ఇయర్ 2025 వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక అందుబాటులో ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేద్దామండి. అదే మినీ పిఎంఎస్. చూడండి, మన పిఎంఎస్ అనగానే తెలుసు, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ ఉంటుందని. సో అదొక ఆథరైజ్డ్ ప్రొడక్ట్ సెబీ నుంచి. అందులో వచ్చేసి మనకి మినిమంగా 50 lakhs అయితే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో ఎవరైతే 50 lakhs ఇన్వెస్ట్మెంట్ చేయలేము అనుకున్న వాళ్ళకి కేవలం 2 lakhs, 3 lakhs, 5 lakhs, 10 lakhs ఇట్లాంటి అమౌంట్తో కూడా మనం ఒక మంచి పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకోవాలి అంటే మాత్రం మినీ పిఎంఎస్ కింద దాన్ని స్మాల్ కేస్ అంటారండి. అవైలబిలిటీలో ఉంది మార్కెట్లో. అయితే చూడండి, ఇందులో వచ్చే స్టాక్స్ ఎన్ని ఉంటాయంటే 20 to 30 స్టాక్స్ తీసుకుంటారండి వాళ్ళు. సో ఉన్న అన్ని 5000 స్టాక్స్లో కూడా ఎలిమినేట్ చేసి ఒక మంచి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మనకు 20 to 30 స్టాక్స్ అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది మన డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మన డిమాట్ అకౌంట్లోనే ఉంటుందండి. ట్రేడింగ్ అంతా మన డిమాట్ అకౌంట్లోనే జరుగుతుంది. సో కాబట్టి ఇందులో వచ్చి మన ఫీజు ఎలా ఉంటుందంటే 2.5% per annum ఛార్జ్ చేస్తారండి వాళ్ళు ఫీజు కింద. మనకు తెలిసిందే, మనకి పిఎంఎస్లో కూడా ఏఏఎఫ్ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కానియచ్చు, లేదా ఇలాంటి స్మాల్ కేస్ మినీ పిఎంఎస్ అయినా సరే 2.5% per annum దాకా మనకి సెబీ పర్మిషన్ ఇచ్చింది ఫీజు కింద. సో ఇందులో స్ట్రాటజీస్ ఎలా ఉంటాయంటే, స్ట్రాటజీస్ వచ్చి మనకు ఫ్లెక్సీ క్యాప్ స్ట్రాటజీ కావచ్చు, అలాగే ఎమర్జింగ్ బిజినెస్ స్ట్రాటజీ కావచ్చు. 2 రకాలుగా స్ట్రాటజీస్ ఉంటాయండి. మనం ఏది కావాలో తీసుకోవచ్చు. చూడండి, మీకు తెలిసిందే, మనకి ఫ్లెక్సీ క్యాప్ అనగానే మీకు అందులో ఒక లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కాంబినేషన్లో వస్తుంది. మనకి ఇట్లా ఏదైతే 2 lakhs మనం ఇచ్చామో ఆ 2 lakhsని కూడా వాళ్ళు లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లో కంబైన్ చేస్తూ కూడా ఒక 20 స్టాక్స్ అనేది మనకి అలొకేట్ చేయడం జరుగుతుంది. అలాగే 3 lakhs, 5 lakhs ఇచ్చినా కూడా ఈ ఫ్లెక్సీ క్యాప్ మోడల్లో వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా ఈ 3 లార్జ్ అండ్ మిడ్ స్మాల్ కాంబినేషన్లో 20 to 30 స్టాక్స్ అలాట్ చేయడం జరుగుతుంది. అలాగే ఎవరైతే ఎమర్జింగ్ స్ట్రాటజీ తీసుకుంటారో, ఎమర్జింగ్ బిజినెస్ స్ట్రాటజీ తీసుకుంటారో, ఇందులో మోస్ట్లీ మనకి లార్జ్ క్యాప్ ఉండదండి. కేవలం స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కాంబినేషన్లోనే వస్తాయి. లేదా మిడ్ టు మెగా, అంటే మిడ్ క్యాప్ నుంచి ఏదైతే లార్జ్ క్యాప్ మారుతున్నాయో అట్లాంటి కంపెనీస్ని తీసుకుంటారు ఎమర్జింగ్ బిజినెస్లో. సో ఆ కాన్సెప్ట్లో కూడా మనం చూస్తే కనుక మీకు బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్స్ దొరుకుతాయండి. అట్లా కూడా ఒక 20 to 30 స్టాక్స్ అయితే వాళ్ళు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో మన డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మన డిమాట్ అకౌంట్లోనే వాళ్ళు డైరెక్ట్గా అలాంటి స్టాక్స్ అలాట్ చేస్తారు. సో ఇందులో ఏంటంటే బై అండ్ హోల్డ్ కాన్సెప్ట్ ఉంటుందండి. చూడండి, మనకి రాకెట్ జింజర్ చేసినా, లేకపోతే ఒక వారన్ బఫెట్ చేసినా, వాళ్ళు ఎందుకు అలా కోటీశ్వరులు అయ్యారు అంటే మంచి క్వాలిటీ స్టాక్స్ని తీసుకొని ఒక 20 or 10 or 5 స్టాక్స్ తీసుకొని అట్లాంటి స్టాక్స్ని వాళ్ళు లాంగ్ టర్మ్గా హోల్డ్ చేయాలండి. ఒక 10 years, 15 years అలా హోల్డ్ చేయాలి. సో మనం ఏం చేస్తామంటే, జనరల్గా ఒక ఫ్రెండ్ చెప్పాడనో, లేకపోతే ఒక అంకుల్ చెప్పాడనో, లేదా ఒక అడ్వైజర్ చెప్పాడనో మనం స్టాక్స్ తీసుకుంటాం. మళ్ళీ ఒక 2 years అవ్వగానే దాన్ని అమ్మేస్తాం, మళ్ళీ వేరే స్టాక్స్ తీసుకుంటాం. అలా మనం ఎప్పుడు చర్నింగ్ చేసుకుంటూ ఉంటే ఆ స్టాక్స్ని వాటి వల్ల మనకి లాభం లేదండి. నిజంగా మనం కనుక క్వాలిటీ ఆ స్టాక్, ఈ స్టాక్ నిజంగా ఒక 10 years తర్వాత బ్రహ్మాండంగా ఉంటుంది అనుకున్న స్టాక్స్ని అట్లా కొంచెం బై చేసి కనుక లాంగ్ టర్మ్ హోల్డ్ చేయాలండి. ఎప్పుడైతే స్టాక్స్ ఏవైనా సరే మీరు లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తారో అప్పుడే గ్రాడ్యువల్గా రిటర్న్ అయితే బాగా వస్తుంది. కానీ మనం ఎప్పుడైతే ఒక ధైర్యం ఉండాలి, ఒక కాన్ఫిడెంట్ ఉండాలి మనకి, ఇది ఒక మంచి స్టాక్, ఇది కనుక నేను నెక్స్ట్ 15 years హోల్డ్ చేస్తే నాకు చాలా మంచి రిటర్న్స్ వస్తాయి అన్న కాన్ఫిడెంట్ మనకు రాదండి. ఎందుకంటే మనం వాటి ఫండమెంటల్ అనాలిసిస్ మనం త్వరగా తెలుసుకోము, మార్కెట్లో వాటి కాంపిటీటర్స్ ఎవరో మనం తెలుసుకోము, ఒక నెక్స్ట్ రాబోయే 3 years to 5 yearsలో వాళ్ళు ఎక్కడ ఉంటారో మనకు తెలియదు. ఇట్లాంటి అవగాహన, గ్లోబల్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉండదు. సో కాబట్టి మనం ధైర్యం చేయండి, వెంటనే స్టాక్స్ని అమ్మడం జరుగుతుంది. మనం ఏదైనా మార్కెట్ కొంచెం కరెక్షన్ వచ్చినా కూడా వెంటనే అమ్మేస్తాం మనం. సో ఇట్లాంటి అలా అమ్మడం వల్ల, షార్ట్ టర్మ్లో స్టాక్స్ అమ్మడం వల్ల అన్నెసరీగా మన ట్యాక్స్ ఎక్కువ వస్తుంది. అలాగే గెయిన్తో పాటు లాసెస్ కూడా వచ్చే అవకాశం చాలా ఉంటుంది. సో ఇలా కాకుండా ఒక ప్రొఫెషనల్గా మనం చేయాలి, ఒక ఇన్వెస్టర్గా మనం చేయాలి. మంచి స్టాక్స్ని కొనిపెట్టుకొని ఒక లాంగ్ టర్మ్ మన చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కోసం కావచ్చు, పిల్లల మ్యారేజ్ విషయం కావచ్చు, మనకే సెల్ఫ్ రిటైర్మెంట్ కావచ్చు, ఇట్లాంటి కనుక గోల్స్ ఎవరికైనా ఉంటే మాత్రం ఇలాంటి మనం మినీ పిఎంఎస్ని తీసుకోవచ్చండి. ఇందులో వచ్చి కేవలం మనకి 2 lakhs, 5 lakhs, 3 lakhs అలాంటి చిన్న అమౌంట్స్తో కూడా మనం చేసుకోవచ్చు. చూడండి, ఫర్దర్గా చెప్తాను. చాలామంది ఈక్విటీ మార్కెట్ అంటారు. ఈక్విటీలో మ్యూచువల్ ఫండ్స్లో ఎంతమంది ఇన్వెస్టర్స్ ఉన్నారో డైరెక్ట్ ఈక్విటీలో అంతకన్నా ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ ఉన్నారు. సో ఈ ఈక్విటీ మార్కెట్ అనేది చాలా పెద్ద మార్కెట్ ఇండియాలో. సో చాలామంది తెలుసు స్టాక్స్ కొనుక్కోవాలని. ఒక మంచి స్టాక్స్ లైక్ సిప్లా కావచ్చు, లేకపోతే సన్ ఫార్మా కావచ్చు, డాక్టర్ రెడ్డిస్ కావచ్చు, మారుతి సుజుకి కావచ్చు, ఇట్లా మనం కొనుక్కుంటాం. కానీ అవి ఎంతకాలం హోల్డ్ చేయాలి, మళ్ళీ ఎప్పుడు అమ్మాలి అని మనకు అంత ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉండదు. సో కాబట్టి అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఈ మినీ పిఎంఎస్ రూపంలో మనకి 2 lakhs, 3 lakhs, 5 lakhsలోనే మనకి ఈవెన్ 10 lakhs ఉంటే 10 lakhs కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి. సో అలా కనుక మంచి స్టాక్స్ కనుక
20-30 స్టాక్స్ మనకు పేరు మీద మన డిమాట్ అకౌంట్లో రిజిస్టర్ అయ్యి ఉంటే కనుక భారీగా రిటర్న్స్ వస్తాయి. వీటిలో కనుక డివిడెండ్ ఏమన్నా డిక్లేర్ చేస్తే మాత్రం ఆ డివిడెండ్ ఇన్కమ్ డైరెక్ట్గా మనకే వస్తుంది. సో అట్లా మనకి ఎప్పుడు చర్నింగ్ చేస్తారా అంటే చూడండి, రీబ్యాలెన్సింగ్ అంటారు ఇందులో. సో ఈ రీబ్యాలెన్సింగ్ ఎప్పుడు కూడా చేయరండి, నీడ్ బేస్డ్ అంటారంటే మనం తీసుకున్న 20 స్టాక్స్లో కూడా ఎప్పుడైనా అవసరం వచ్చింది ఒక 3 స్టాక్స్ మార్చాలి అంటేనే మారుస్తారు. అంతేగాని ఊరిని ఎవ్రీడే కూర్చొని ఇంటర్డే లాగా మనకి ఎప్పుడు చర్నింగ్ బాగా జరగదండి. ఎప్పుడైనా నీడ్ బేస్డ్ ఉంటుంది. సో రీబ్యాలెన్సింగ్ కూడా నీడ్ బేస్డ్ కాబట్టి మనకి ఎక్కువ టాక్సేషన్ కూడా రాదు ఇందులో. సో ఒక ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ మనకి ఒక రిపోర్ట్ వస్తుంది. అందులో వాళ్ళు చర్న్ చేస్తే కనుక ఏదైనా షార్ట్ టర్మ్ వచ్చిందా లాంగ్ టర్మ్ వచ్చిందా అని అందరూ తెలుసు. లాంగ్ టర్మ్లో 1,25,000 దాకా మనకి ఎగ్జామ్షన్ ఉంది. సో మనం పెట్టేది 3 lakhs అమౌంట్ కాబట్టి మనకి 1,20,000 ప్రాఫిట్ ఎలా ఎగ్జామ్షన్ ఉంది కాబట్టి మనకి లాంగ్ టర్మ్ ఎక్కువ రాదు. షార్ట్ టర్మ్ వచ్చి కూడా 20% ఉంటుంది. సో కాబట్టి చిన్న అమౌంట్ ట్యాక్సెస్ వస్తాయి మేము తెలుసుకుందాం దీనివల్ల. సో కాబట్టి ఇదండి ఒక మినీ పిఎంఎస్ రూపంలో మనకి స్మాల్ కేస్ కూడా అందుబాటులో ఉంది. స్మాల్ కేస్ అనగానే చాలామంది smallcase.com అనుకుంటారు. కాదండి, ఇవి సపరేట్గా ఉంటాయి. వీటి ఫండ్ మేనేజర్లు ఎవరైతే దీర్ఘకాలంలో ఎక్స్పీరియన్స్ ఉన్నారో ఒక 20 years వాళ్ళు మెయింటైన్ చేస్తారు. సో ఆల్ ఓవర్ ఇండియా మనకి అమౌంట్స్ ఇందులో వాళ్ళు మేనేజ్ చేస్తారు కాబట్టి వాళ్ళు రిలయబుల్గా ఉంటారు. మనకి మంచి స్ట్రాంగ్గా కమిట్మెంట్స్ ఉంటే మంచి రిటర్న్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎవరైతే కనుక 4 to 5 years కనుక హోల్డ్ చేస్తే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ డబుల్ అయ్యే అవకాశం చాలా ఉంది. సో ఇదండి మనకి పిఎంఎస్ గురించి, మనకి మినీ పిఎంఎస్ గురించి. సో ఇది బై అండ్ హోల్డ్ స్ట్రాటజీలో వర్కౌట్ అవుతుందండి, ట్రేడింగ్ కాదు. సో ట్రేడింగ్లో అంటే మనకి చెప్పలేము, రిటర్న్స్ రావచ్చు రాకపోవచ్చు, లాసెస్ కూడా రావచ్చు షార్ట్ టర్మ్లో. సో ఈ బై అండ్ హోల్డ్ కాబట్టి కొంచెం లాంగ్ టర్మ్గా ఎవరైనా ప్లాన్ చేసుకుంటారో మాత్రం వాళ్ళు గణనీయంగా మంచి లాభాలు అయితే పొందొచ్చు. మనం చూసాం లాస్ట్ 5 years నుంచి 3 years నుంచి కూడా ఎలా రిటర్న్స్ వచ్చాయో ఇట్లాంటి వాటిలో. సో మంచి రిటర్న్స్ వస్తాయండి. సో ఈ న్యూ ఇయర్కి ఈ 2025 ఒక కొత్త న్యూ ఇయర్ వచ్చింది. సో ఈ న్యూ ఇయర్లో ఎవరైనా మంచి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలంటే మాత్రం ఇది కన్సిడర్ చేయండి. 50 lakhs ఉంటే కనుక ప్రీమియర్స్కి వెళ్ళిపోండి. 50 lakhs కనుక బిలో ఉంటే కనుక 25 lakhs కావచ్చు, 30 lakhs కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి స్ట్రాటజీ అండి. కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవాలి. ప్రతి వాళ్ళు కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, బ్లైండ్గా స్టాక్స్ కొంటారు. అట్లా కొనటం వల్ల ఎటువంటి లాభం రాదండి. చూడండి, స్టూడెంట్స్ ఇద్దరు 2 రకాలు ఉంటారు. కొంతమంది స్టూడెంట్స్ ఏమో బట్టి కొట్టి రాస్తారు ఎగ్జామ్, కొంతమంది కాన్సెప్ట్ని అర్థం చేసుకొని రాస్తారు. ఎవరైతే కాన్సెప్ట్ని అర్థం చేసుకొని రాస్తారో వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వస్తాయి. కాబట్టి ఇందులో కూడా అంతేనండి, ఈక్విటీ మార్కెట్లో ముందు బేసిక్స్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. ఆ కాన్సెప్ట్ ప్రకారం అర్థం చేసుకుని దాని ప్రకారంగా మనం ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక లాంగ్ టర్మ్ కోసం మనం వెయిట్ చేస్తే రిటర్న్స్ అయితే ఎక్స్ట్రాడనరీగా వస్తాయి. కాబట్టి చెప్తున్నానండి, మినీ పిఎంఎస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఎవరికైతే దగ్గర 2 lakhs, 3 lakhs, 5 lakhs ఉన్నాయో మనం మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా ఇది బెటర్ రిటర్న్స్ వస్తాయి. మనకి మ్యూచువల్ ఫండ్స్లో వచ్చేసరికి ఏంటంటే ప్రతి ఒక్క ఫండ్లోనూ తెలియకుండానే 120 స్టాక్స్ ఉంటాయి. ఆ 120 స్టాక్స్ 150 స్టాక్స్లో చూస్తే మీకు 30-40 స్టాక్స్ పనికి వచ్చే ఉంటాయి. రిమైనింగ్ 80 స్టాక్స్ అయితే పని చేయడానికి పెద్దగా రిటర్న్స్ అయితే రావు. సో ఇందులో ఏంటంటే క్వాలిటీ స్టాక్స్ ఉంటాయి కాబట్టి మనం చూడొచ్చు, ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది. మన డిమాట్ అకౌంట్లో మన పేరు మీద షేర్స్ ఉండి ట్రేడ్ అవుతుంటాయి కాబట్టి ట్రాన్స్పరెన్సీ కూడా చాలా బాగుంటుంది. సో ఇట్లాంటి పిఎంఎస్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే మినీ పిఎంఎస్లో మనకి ఎక్స్ట్రా రిటర్న్స్ వస్తుందని చెప్తున్నాను. థ్యాంక్ యూ.